ఓకే. వంశీ గారు, ఇప్పుడు ఆయన అన్నట్టు స్ట్రాటజీలు అదంతా ప్లే చేసినట్టున్నారు. బేసిక్‌గా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా రిలీజ్ ముందు ఎయాలంటే భయపడతారు. ఇప్పుడున్న సినారియోలో చాలా భయపడుతున్నారు. అంటే కంటెంట్ ఎలా ఉంటదో, ఎలాంటి రీచ్ వస్తదని. ఇది బేసిక్‌గా మీరన్నట్టు కొంచెం చిన్న సినిమా. ఆ రిస్క్ మీరెప్పుడు ప్రీమియర్‌లో రిస్క్ చేస్తుంటారు. అండ్ ఓవర్‌సీస్‌లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఎంతవరకు టచ్ అవుతుంది అక్కడ గూడా? ఓవర్సీస్ ఈ వీకెండ్‌కి 1,000,000 టచ్ అవుద్ది. యాక్చువల్లీ ఈ నంబర్స్ అన్నీ ఐ వుడ్ లైక్ సాయి ఆల్సో టు టేక్ అవుట్ దట్ నంబర్స్. బట్ యాహ్! పర్లేదు. అంటే యాహ్! సో, ఓవర్సీస్ అయితే ఈ వీకెండ్‌కి 1,000,000 టచ్ అయిపోద్ది. నేను నేను దీన్ని యాజ్ ఎ ఎర్లియర్ సెడ్ 4 వీక్స్ మూవీగా చూస్తున్నాను కాబట్టి ఇది ఒక 2,000,000కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో, యాహ్! సింజిత్, నీ మ్యూజిక్‌కి మంచి అప్లాస్ వస్తుంది సినిమా చూసాక. నీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఈ మీ మ్యూజిక్‌కి? ఒకతను 60,000 రూపీస్ ఏసాడన్న. యూ డిజర్వ్ దిస్ మనీ, లవ్ అండ్ రెస్పెక్ట్ అని ర్యాండమ్‌గా. అది అది ఏం అర్థం కాలేదు. బట్ యాహ్! ఈ 'కాచాయిని' పాట తీసుకున్న ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 'కాచాయిని' అని పాట. ర్యాప్ సాంగ్ ర్యాప్ సాంగ్ అవును. ర్యాప్ సాంగ్ మార్తాండ్ ఫ్రెండ్ సార్ అది. ఓకే, ఓకే. మార్తాండ్ అతను కలిసి స్టార్ట్ చేశారు జర్నీ. షార్ట్ ఫిల్మ్ అతను శరత్ గౌడ్ అని. సో అతను కాత్యాయని మార్తాండ్ మళ్ళీ లిరిక్స్ మార్చాడు దానికి. ఆ పాట పేరు కమాన్ బేబీ. అవునవును. డైరెక్టర్ గారు, మీ స్క్రిప్ట్ మేకింగ్ పక్కన పెడితే కాస్టింగ్ అన్నది 100% ఈ క్యారెక్టర్కి వీళ్ళు తప్ప ఇంకొకరు సెట్ కారేమో అన్న స్థాయిలో వాళ్ళని చూస్ చేసుకున్నారు. ముఖ్యంగా మౌలి లేకపోతే ఇంకొకరిని ఊహించగలరా ఈ ఈ క్యారెక్టర్లో? లేదండి. నేను మౌలికి చెప్పే ముందు స్క్రిప్ట్ రాసినప్పుడు మౌలిని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే మౌలిది ఒక మనకి పార్క్ సీక్వెన్స్లు ఉన్నాయి సినిమాలో, డబుల్ కాల్ షీట్ చేసాం మేము, ఫ్రెండ్స్ మధ్యలో సీక్వెన్స్. మౌలి ఒక సినిమా మొత్తంలో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది, ఎందుకు లవ్ చేసిందిరా నన్ను కాత్యాయని అని. ఆ సీక్వెన్స్ ఆ లొకేషన్లో చేసిన సీక్వెన్స్ని డబుల్ కాల్ షీట్లో చేసాము. ఆ అబ్బాయి వల్లే అది చేయగలిగాం. అబ్బాయి సింగిల్ టేక్, క్లోజ్, మిడ్, వైడ్ అన్నీ ఒకటేసారి చేసాడు. అన్ని సీన్లు రప్ప చేస్తాడు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను, మౌలి కాకుండా ఇంకెవ్వరు చేయలేడు ఈ సినిమా అని. అండ్ ఆల్సో ఇక్కడున్న యాక్టర్స్ అందరూ చాలా సింగిల్ టేక్లో చేశారు యాక్టర్స్. సో షూటింగ్ డేస్ కూడా 32 డేస్ చేసాం. సో అంత ఫాస్ట్గా అవడానికి రీజన్ కూడా మా యాక్టర్స్. యా. నీలాంబరి నరసింహ లవ్ స్టోరీ ఎప్పుడు చూడొచ్చు? ఉండదండి. అదే లిటిల్ హార్ట్ స్టోన్ అనుకున్నా కాదా? ఇది కాదండి. కాకపోతే ఆ ట్రాక్ నుంచి కూడా ఒక స్టోరీ పుట్టొచ్చేమో. అంటే ఇప్పుడు మౌలి అంత యాక్టింగ్ నేను చేయలేను. అది చేస్తా అనిపించినప్పుడు ఏమైనా రాస్తానేమో అండి. ఇప్పుడు చేస్తున్నాడు యాక్టింగ్. మౌలి, మౌలి గారు ఇక్కడ అండి. హాయ్ అండి. హాయ్, మై సెల్ఫ్ హేమమాలి హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ట్రెమెండరస్ రెస్పాన్స్. చాలా చాలా బాగుంది. సినిమా ఏంటి ఎంత తొందరగా అయిపోయిందని అనిపించింది. బట్ నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే ఆఫ్టర్ దిస్ ఫిలిం ఇంత మంచి సక్సెస్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మీకు కొంచెం అడ్వాన్స్లు వచ్చినాయి అని చెప్పి తెలిసింది. అది ఎంతవరకు నిజం? మీకు అండ్ మార్తాండ్ గారికి ఇద్దరికి వచ్చినాయి అంట కదా, ఈజ్ దట్ ట్రూ? మార్తాండ్కి అయితే వచ్చినాయండి, ఇద్దరు ఇంకా ఏం తీసుకోలేదు. అంటే కాల్స్ అయితే వస్తున్నాయి. ఓకే, మంచి స్టోరీ రావాలండి నాకు, అడ్వాన్స్ ఏం చేసుకుంటా నేను. మార్తాండ్ గారు, ఇక్కడ ఈ స్టోరీ ఫస్ట్ మీరు చాలామందికి చెప్పారు కానీ ఎవరు కూడా తీసుకోలేదన్నారు. ఎందుకు అంటే నమ్మలేదా ఏంటి దీని? ఈ స్టోరీ ఒకరికే చెప్పాను. చాలామందికి దీని ముందు లవ్ స్టోరీ ఒకటి ఉండే, అది చెప్పాను. అట్ ద సేమ్ టైం ఇది కూడా చెప్పాను. కానీ ముందు లవ్ స్టోరీకి ఎక్కువ రిజెక్షన్స్ వచ్చాయి. ఈ లవ్ స్టోరీకి ఒక్కళ్ళు మటుకు వెబ్ సిరీస్ చేద్దామన్నారు. అది అస్సలు చేయదని చెప్పేసిండే. పేరు